ఈరోజు బాపట్ల జిల్లాలో పబ్లిక్ ఫోన్ కాల్స్ ఫోన్ అనాలిసిస్ ప్రకారంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్కి బాపట్ల జిల్లాలో 16 మందికి అంగన్వాడీ సెంటర్కి ఫోన్ కాల్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని మరి నెగిటివ్ ఆన్సర్స్ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు ఫుడ్ సరిగా అందట్లేదన్నట్లుగా మరి పబ్లిక్ చెప్పింది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఆధారంగా అంగన్వాడీ టీచర్స్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఫస్ట్ మెమోలు ఇచ్చారు, తర్వాత షోకాజులు ఇచ్చారు. ఈ షోకాజులకి ఆన్సర్ ఇవ్వమని చెప్పేసి ఈరోజు మరి పీడీ గారులు సిడిపోలు అందరూ కూడా ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర పిలిపించి ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే షోకాజు నెక్స్ట్ టర్మినేషన్ అని కూడా చెప్పడం జరిగింది. దీనికి మరి జిల్లాలో ఉన్న 16 మంది అంగన్వాడీ టీచర్స్ చాలా ఆందోళనకు గురయ్యారు, బాధపడ్డారు, ఏడ్చారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే యూనియన్గా ఈరోజు సిడిపో కార్యాలయాలకి ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఈరోజు మరి వాళ్ళకి ధైర్యం చెప్పి మరి ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి మా 15 రోజుల సమయం కావాలని లెటర్ రాసిచ్చాము. అదేవిధంగా వెంటనే ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చాము. ఈరోజు మరి రాత్రి 8 అవుతుంది. అయినప్పటికీ మీరు మరి ఇప్పటి వరకు వెయిట్ చేసి కలెక్టర్ గారు సీసీలో ఉన్నారు. అయినా కానీ కంప్లీట్ ఆ వీసీ అయిపోయేంత వరకు ఉండి కలెక్టర్ గారితో మాట్లాడి అర్జీ ఇచ్చాము. మరి అంగన్వాడీ యూనియన్గా ఈరోజు సార్కి లెటర్ ఇచ్చి వివరాలన్నీ చెప్పాం. అంగన్వాడీ టీచర్ ఫుడ్ సరఫరా ఇస్తుంది అంటే ఫేస్ క్యాప్చర్ చేసి సిగ్నేచర్ చేసి మెసేజెస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఫుడ్ అందిందని లబ్ధిదారులకు సమాచారం వెళ్తున్న సందర్భంలో కూడా మరి అంగన్వాడీ టీచర్స్కి మెమోలు ఇస్తున్నారు సార్ అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాము. కాబట్టి దాన్ని సార్ కూడా సానుకూలంగా స్పందించి అమ్మ ఇది మేము అనాలిసిస్ చేశాము, పొరపాట్లు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోండి, ఈ 16 అంగన్వాడీ సెంటర్లకు ఎందుకు వచ్చింది, మరి మిగిలిన వాళ్ళకు కూడా రావాలి కదా అనేసి అన్నారు. కాబట్టి అది ఏదైనా పొరపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుంటామని కూడా సార్తో చెప్పాము. ఏది ఏమైనా చిన్న చిన్న జీతాలు మరి ఇది మేము అన్ని కరెక్ట్గా ఫేస్ క్యాప్చర్ చేసి ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి మాకు షోకాజులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సారు దాన్ని అన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటాం, ఎవరు భయపడొద్దు, ఇక నుంచి అనే జాగ్రత్త చేసుకోండి అని చెప్పారు. ఇప్పటికైనా మరి అంగన్వాడీ యూనియన్గా బాపట్ల జిల్లా మేము చెప్పేది ఏంటంటే మనం అందరం ఐక్యంగా ఉందాము, ఐక్యంగా పోరాడదాము, ఐక్యంగా సాధించుకుందాము. రేపు కూడా 3వ తారీఖు ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద ధర్నా ఉంది, దాని ధర్నాని జయప్రదం చేయండి. అదేవిధంగా 12వ తారీఖు మన జిల్లాలో 6 ప్లేసెస్లో మరి మనం ఆల్ ఇండియా సమ్మెలోకి వెళ్తూ ఉన్నాము. మన జిల్లా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఇచ్చారో ఆ ప్లేసులకు వెళ్ళి మరి సెంటర్ క్లోజ్ చేయాలి. టీచరు హెల్పర్ ఇద్దరు యూనిఫామ్తో ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. మన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం సాధించుకునేంత వరకు మన పోరాటం ఆగకూడదు. ఇప్పటికైనా మనకు ఒక గుణపాఠం కావాలి, ఐక్యత కోల్పోకూడదు. ఎప్పటికైనా ఎర్ర జెండా నీడలో ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధిస్తాము, ఏదైనా ఎదుర్కొంటాం. ఈరోజు రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా ఇక్కడే ఉండి మనం సాధించుకోవాలనుకున్నాం, అలాగే సాధించుకున్నాం. ఈ ఐక్యతను కోల్పోకూడదని బాపట్ల జిల్లా ప్రతి అంగన్వాడీ టీచర్ హెల్పర్కి చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూనియన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు, పోరాటాల్లో ఉండండి, అందరూ కూడా పోరాటాల్లో సాధించుకుందామని మీ అందరూ తెలియజేస్తూ రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.